హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యతల క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి శివలింగాల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో అనేది చూసేసేయండి. మనం శివరాత్రి రోజు రాత్రిపూట 12 గంటల పైన మనము శివలింగానికి అయితే అభిషేకం అయితే చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయండి. నిన్న వీడియోలో ఏ టైంలో అభిషేకం చేయాలి, ఎలా చేయాలి అనేది నేనైతే నిన్న వీడియో అయితే పెట్టానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇలాగా మనము అప్పటికప్పటికి శివలింగం తెచ్చుకొని బయట నుండి కొనుక్కొని వచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ దానికి సంవత్సరం అంతా పూజలు చేయాలా ఎట్లాగా అనుకుంటూ ఉంటారు కదండి. అలా కాకుండా మనము ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం శివలింగం అనేది తయారు చేసుకొని అభిషేకం అనేది చేసుకోవచ్చు. అది ఎలాగా, ఏ వస్తువులతో చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనేది చూసేసేయండి వీడియోలో. చూడండి, నేనైతే అన్నంతో, చక్కెరతో, మైదాపిండితో 3 రకాలుగా మీకు ఏది అందుబాటులో ఉంటే వాటితో చేసుకునేటట్టుగా నేను శివలింగాలను అయితే తయారు చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను అన్నంతో తయారు చేసి చూపిస్తున్నానండి. రైస్ అండి. చూడండి, ఇలాగా మనం దీపాలు వెలిగించడానికి తెచ్చుకొని ఉంటాం కదండి, పెమ్మెదలు. వాటితో అయితే మనం ఈజీగా శివలింగాలను అయితే చేసేసుకోవచ్చు. చూడండి, ఇలాగా అన్నం తీసుకొని మనం తీసుకున్న ప్రమిదలకి కొంచెము నువ్వుల నూనె అనేది పూసుకోండి. అలా పూసిన తర్వాత అన్నం అనేది పెట్టి పక్కన పెట్టుకోండి. అలాగే ఇంకొక దానికి కూడా అదేవిధంగా నువ్వుల నూనె పూసుకొని అన్నం అనేది పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కింద బేస్కి ఈ విధంగా అయితే ఒక ప్రమిదలో అన్నం అయితే వేసి ఇలా బేస్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనము ఒక బేస్ అయితే వచ్చేసింది. చూడండి, అదేవిధంగా మనము పెద్దది తీసుకున్నాం కదండి ప్రమిద, అదైతే పైన పెట్టుకుంటున్నాను. నేను చిన్న ప్రమిద అయితే కింద అడుగు భాగానికి పెట్టుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఈజీగా శివలింగాన్ని తయారు చేసుకోవడం అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇలాగా కింద బేస్ అనేది పెట్టుకొని ఒక ప్రమిదలో తీసుకున్న అన్నాన్ని ఇంకో ప్రమిదనైతే ఈ విధంగా పైన పెట్టేసుకొని మనకు శివలింగం ఆకారం వచ్చేటట్టుగా చేతితో కొంచెం ప్రెస్ చేసుకుంటే శివలింగ ఆకారం వచ్చేస్తుంది. శివలింగాని కోసంగా ఈ విధంగా చిన్న ప్లాస్టిక్ డబ్బా ఉంటే తీసుకున్నానండి. దాంట్లో కూడా కొంచెం నువ్వుల నూనె అనేది వేసి ఈ విధంగా అన్నాన్ని అనేది పెడితే శివలింగం అనేది వచ్చేసింది. చూడండి, ఎంత ఈజీగా సింపుల్గా మనం శివలింగం అయితే తయారు చేసేసుకున్నాము. ఇప్పుడు పసుపు తీసుకొని 3 గీతలు అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మీరు రైస్తో కానీ, చక్కెరతో కానీ, మైదాపిండితో కానీ ఏది మీకు అందుబాటులో ఉంటే దాంతో ఈజీగా శివలింగం అయితే చేసేసుకోండి. చూడండి, పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను శివలింగానికి. ఇప్పుడు చుట్టూరు పూలతో అలంకరించేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అదేవిధంగా మన శివలింగానికి పాము అయితే కావాలి కదండి, మనము పామును అయితే తయారు చేసుకుందాం. కొంచెం మైదాపిండి అనేది తీసుకొని ఈ విధంగా నేనైతే పామును అయితే తయారు చేసుకుంటున్నాను. నేను మైదాపిండికి ఏం కలర్ అయితే కలపలేదండి, అందుకనే వైట్గా ఉన్న పాము అయితే తయారైపోయింది. ఈ విధంగా చేసేసుకొని శివలింగం పక్కన పెట్టేసుకున్నారంటే మీకు శివలింగం అయితే రెడీ అయిపోతుంది. మీరు ఈజీగా శివరాత్రి రోజు రాత్రి ఈ శివలింగానికి అయితే అభిషేకం అనేది చేసుకోవచ్చు. తప్పకుండా అయితే ట్రై చేయండి. రెండో శివలింగం అండి. మైదాపిండి తీసుకున్నాను. మైదాపిండి, కొంచెం నువ్వుల నూనె, కొంచెం ఆవు నెయ్యి వేసి కలుపుకున్నాను. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలిపేసుకోండి. 4 ముద్దలు అయితే చేసుకున్నానండి. ఒక ముద్ద అయితే బేస్కి, ఒక ముద్ద అయితే బేస్ పైన పెట్టేది ప్రమిదకి, ఒక ముద్ద శివలింగానికి, ఒక ముద్ద వచ్చి త్రిశూలానికి. ఆల్రెడీ మనం పాములు చేసాం కదండి మైదాపిండితో.
చూడండి, ఈ మైదా పిండిని మనం తీసుకున్న ప్రమిదలు ఉంటాయి కదండి, ఆ ప్రమిదలకైతే ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేశారంటే ఈజీగా మనకు శివలింగం షేప్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. మనం వీటితో ఈజీగా అభిషేకం అనేది చేసుకోవచ్చండి. మనమేమి బయట నుండి కొనుక్కోవాల్సిన అవసరం ఏమి లేదు. అభిషేకానికి ఇవి సరిపోతాయి. చూడండి, ఇదే విధంగా అన్ని ముద్దల్ని ఒక్కొక్క భాగంగా చేసేసుకోవాలి. చూడండి, ఇలాగైతే చేసేసుకున్నాను. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పాము ఉంది కదండి, పామును కూడా పెట్టేసుకోండి. ఇప్పుడు త్రిశూలం అయితే చేసుకుందామండి. చూడండి, ఇలాగ చేసేసుకుంటే త్రిశూలం కూడా వచ్చేస్తుంది. ఇవి కొంచెము స్ట్రాంగ్గా త్రిశూలం అనేది నిలబడాలంటే మనం టూత్ పిక్స్ ఉంటాయి కదండి, అవి కానీ కడ్డీలు ఉంటాయి కదండి, ఆ పుల్లలు కానీ తీసుకొని మనం ఇట్లా త్రిశూలం తయారు చేసేటప్పుడు పెట్టేశారంటే కడ్డీల పుల్లని, అవి గట్టిగా స్ట్రాంగ్గా నిలబడుతుంది. అదేవిధంగా మనము పసుపు కుంకుమ పెట్టేసుకున్నామండి శివలింగానికి. ఇప్పుడైతే మనం చుట్టూరు పువ్వులు అనేది పెట్టేసుకున్నామంటే శివలింగం అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా మీ ఇంట్లో మైదాపిండి కానీ ఉంటే మైదాపిండితో అయినా ఇలాగైనా చేసుకోండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఎవరైనా కూడా మన అభిషేకానికి అయితే మైదాపిండితో చేసే శివలింగం అయినా సరిపోతుంది. అదేవిధంగా చక్కెరతో చేసిన శివలింగం అండి. చక్కెరని తీసుకొని ఈ విధంగా కొంచెము ఆవు నెయ్యి, కొంచెం నువ్వుల నూనె వేసి కలుపుకున్నాను. అదేవిధంగా ప్రమిదలు తీసుకొని చక్కెరని ఎత్తి ప్రమిదల్లో పెట్టేసుకున్నానండి. నువ్వుల నూనె పూసేసుకొని ప్రమిదలకి. ఇప్పుడు చక్కెరని ఎత్తి ఈ విధంగా ప్రమిదలను ఎత్తి బౌలేస్తే మనకు శివలింగం ఆకారాలు అయితే వచ్చేస్తాయి. ఇలా చక్కెరతో చేసుకున్న శివలింగం ఎక్కడికి పోదండి, కొంచెంసేపు తర్వాత గడ్డపడిపోయి బాగానే ఉంటుంది. మీకు ఈ 3 శివలింగాల్లో ఏ శివలింగం నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పసుపు కుంకుమ పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పామును అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకొని చుట్టూరు పూలు అనేది పెట్టేసుకొని మనం పూజ అనేది చేసేసుకోవచ్చండి. చక్కెరతో చేసిన శివలింగం అయినా సరిపోతుంది. మీరు అన్నంతో కానీ చక్కెరతో కానీ మైదాపిండితో కానీ దేనితో అయినా కానీ శివలింగం చేసుకొని శివరాత్రి రోజు అభిషేకం అయితే చేసుకోండి. మీకు మంచి అనేది జరుగుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈజీ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.